అనేక సార్లు మన జీవితాల్లో డిసగ్రిమెంట్స్, కుటుంబంలో డిసగ్రిమెంట్స్, భార్యాభర్తల మధ్య డిసగ్రిమెంట్స్, స్నేహితుల మధ్య డిసగ్రిమెంట్స్, ఆఫీస్లో డిసగ్రిమెంట్స్, అంతేనాజు ఆఫీస్లో డిసగ్రిమెంట్స్, ఎక్కడ చూసినా ఏదో ఒక డిసగ్రిమెంట్ ఉంటుంది. దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ వీ ఆల్వేస్ అగ్రీ టు డిసగ్రీ. ద ప్రాబ్లమ్ విత్ డిబేట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, జాగ్రత్త, ద ప్రాబ్లమ్ విత్ డిబేట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, వెన్ వీ ఎంగేజ్ ఇన్ డిబేట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇట్ ఈస్ ఈజీ టు గెట్ కాట్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్. ఆ ఉన్న హీట్లో, ఆ ఉద్రేకంలో వి బికమ్ డిఫెన్సివ్. అంటే నేను చెప్పిందే రైట్, నేను ప్రజెంట్ చేసేదే రైట్. డిఫెన్సివ్, డిస్మిసివ్, ఇతరులు చెప్పేది మనం వినాం. అరే ఏం చెప్తున్నాడో విందాము అనేది ఉండదు. నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే. ఈవెన్ డివైసివ్. ఇప్పుడు మనం డిబేట్కి కాదు, ఇంకోటి జాగ్రత్త, మన దాని ముందుకెళ్ళే ముందు డిబేట్ చేయకూడదు. ఏం చేయాలి? డిస్కషన్ చేయాలి. అమ్మ, చెల్లెండ్రు, తమ్ముళ్ళు కూడా మీ ఫ్యామిలీలో, కుటుంబంలో ఏదైనా గొడవ అయింది అనుకోండి, డిబేట్కి దిగద్దు, డిస్కస్ చేయండి. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఇప్పుడు మా బిడ్డలతో చేసేది, నేను పాటించేది చెప్తా ఉంటాను. ప్రతి రాత్రి వీ హ్యావ్ ఎ టీమ్ మీటింగ్. చెప్పినప్పుడు నా కూతురు, నా కొడుకు అని అన్న, ఏంటంటే ఇదేమన్నా ఫుట్బాలా క్రికెట్ అని. నేను అన్న, ఫ్యామిలీ టీమ్ మీటింగ్. ఏం చేస్తాం టీమ్ మీటింగ్లో? రోజంతా ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, నెక్స్ట్ డే ఏంటిది. నేను ఫాదర్ రా, నేను తండ్రి, నేను చెప్పింది మీరు వినాలా, నథింగ్ డూయింగ్, నోరు మూసుకొని నేను చెప్పింది వినడానికి కాదు, వారి మాట కూడా వినాలి. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది. ఎందుకు ఐపీఎల్ నడుస్తుంది? ఒక బ్యాట్స్మెన్, అరే నేనే కొట్టాలా, నేనే నెగ్గాలా, నా పేరుగా రావాలా అని అంటే అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. మనం కూడా క్రైస్తవులంగా మనం ఏం చేయాలి అని అనగా, వీ హ్యావ్ టు బిల్డ్ బ్రిడ్జెస్, వీ షుడ్ నాట్ బ్రేక్ బ్రిడ్జెస్, వీ షుడ్ డిస్కస్, నాట్ డిబేట్. డిబేట్స్ పెట్టామంటే డెఫినెట్గా ఆర్గ్యుమెంట్స్ ఉన్న రిలేషన్షిప్ పోతాయి. మతపరంగా రెచ్చగొట్టేస్తారు, మతపరంగా మాట్లాడేస్తారు, మతపరంగా గొడవలు అయిపోతాయి. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అనరాని మాటలు అనేసి ఇతర సోదరులను, తమ్ముళ్ళని, చెల్లెండ్రు కానీ బాధపరిచి, కించపరిచే మాటలు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. మనం ఫ్రెండ్షిప్ చేస్తానికి పోగా డివైడ్ అయిపోతున్నాం. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో ఎంత డివిజన్. మేము పెరుగుతున్నప్పుడు లేదు అసలు. నేను అనకూడదు, ఈ మాట వాడాలో లేదో కానీ, ఈ సోషల్ మీడియా దరిద్రం ద్వారా మేలు జరుగుతానికి పోగా ఇంకా కీడు జరుగుతుంది. మేము పెరుగుతున్నప్పుడు, మీరు పెరుగుతున్నప్పుడు ఈ సోషల్ మీడియా ఉందా? ఈ ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్లు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ హైందువులు ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా షార్జాలో ఉన్నాడు, ఇర్ఫాన్ ఖాన్ సిద్దికి. నా ఫ్రెండ్స్, మేము ఎప్పుడు కొట్లాడుకోలేదు. అరే నువ్వు హిందూరా, నువ్వు ముస్లింరా, నేను క్రైస్తవుడు కానీ మేము ఎప్పుడు అనుకోలేదు. We never fought over our religions because we used to respect each other. మా స్పేస్లో, మా బౌండరీస్లో మేము రెస్పెక్ట్ చేసేవారు. అంతేగాని ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి ఎవడు గొప్ప వాడు చాటి చేసుకోవాలని, ఎవడు వ్యూ వాడు ప్రజెంట్, వాడికి జ్ఞానం ఉన్నా లేకున్నా, అజ్ఞానైనా, వాడు ఒక ఫూల్ అయినా సరే కెమెరా పెట్టేసుకోవాలా, చెప్పేసేయాలి అంతా. ఇప్పుడు అందులో ఈ మధ్యలో ఈ సెల్ ఫోన్లో వచ్చేసే కదా, పట్టేసుకొని చెప్పేయాలి, పోస్ట్ చేసేయాలి. దాన్ని మనం చూడాలా, దానికి మళ్ళీ ఒక కామెంట్ పెట్టాలా. ఎంత విచారకరమైన సంగతి. యూ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ డిబేట్స్, బట్ యూ షుడ్ ఎంగేజ్ ఇన్ డిస్కషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్.